తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. వివేక్ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖలు అప్పగించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధకం, క్రీడలు, సాంస్కృతిక శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. ఇంకే మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. రైట్, ఇక తెలంగాణలోని కొత్త మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. ఇప్పటికే వివేక్ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, ఇక దాంతో పాటు మైనింగ్ శాఖల అప్పగించడం జరిగింది. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, క్రీడలు, ఇక దాంతో పాటు సాంస్కృతిక శాఖలు కేటాయించారు. అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడడం జరిగింది. రైట్, ఇక వీళ్ళ ముగ్గురికి ప్రధానంగా సీఎం రేవంత్ శాఖల్లోనివే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, మనం చూస్తున్న ముగ్గురికి పలు శాఖల్ని కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అవడం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే వివేక్ వెంకటస్వామి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశాడు కాబట్టి తనకి లేబర్ కార్మిక శాఖ కేటాయింపు చేశారు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గతంలో కూడా వాళ్ళ తండ్రి కూడా కార్మిక శాఖని పనిచేశాడు. ప్రస్తుతం తనకు కూడా కార్మిక శాఖతో పాటు ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ కూడా కేటాయించారు. మైన్స్ అండ్ జియాలజీ కూడా తనకు కేటాయించారు. అలాగే అడ్లూరు లక్ష్మణ్ మొదటిసారి మంత్రిగా తన ప్రమాణ స్వీకారం చేశాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఇచ్చారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరొకటి కేటాయించారు. 3 మైనారిటీ వెల్ఫేర్ ను కూడా కేటాయించారు. 4 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ అంటే 4 సంబంధించిన డిపార్ట్మెంట్లు కేటాయించారు. అలాగే వాకిటి శ్రీహరి మొదటిసారిగా మంత్రిగా ప్రమాణం చేశాడు. తనకు కూడా ఎనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ కేటాయింపులు జరిపారు. యువజన క్రీడలు అంటే స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ కూడా వీళ్ళ కేటాయించారు. సో మొత్తానికైతే ముగ్గురికి కార్మిక, మైనింగ్ గడ్డం వివేక్ కి, వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, క్రీడలు, యువజన కేటాయింపులు జరిపితే తనకి మన కింద ఉన్న వాకిటి శ్రీహరికి 3వ పర్సన్ గా తన మంత్రిగా ప్రమాణ స్వీకారం, ఎనిమల్ హస్బెండరీ 3వ శాఖగా కేటాయించారు. అంటే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, మైనారిటీలు కేటాయించారు. సో ఈ 3 శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలే. మిగతా ఎవరైతే మంత్రులుగా కొనసాగుతున్నారో వాళ్ళందరి శాఖలు కూడా యథావిధంగా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మిగతా మంత్రులు, కొత్త మంత్రులు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తే కనుక అప్పుడు మంత్రులకు సంబంధించిన షెఫ్లింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే వీళ్ళ ముగ్గురికి 3 శాఖల్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కూడా ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులు అక్కడే ఉండి శాఖల కేటాయింపుకు సంబంధించి చర్చలు జరిపారు. మరో 3 మంత్రుల సంబంధించి అంటే 3 మంత్రులు కూడా మళ్ళీ తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసంలో 3 కొత్త మంత్రులను కూడా మళ్ళీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ 3కైతే శాఖల కేటాయింపు జరిగింది. రైట్, థ్యాంక్ యూ నగేష్. తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. వివేక్ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖలు అప్పగించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధకం, క్రీడలు, సాంస్కృతిక శాఖలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. ఇక ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అవడం జరిగింది. అయితే కొత్త మంత్రులకి సంబంధించి ఈ శాఖలు అనేవి సీఎం రేవంత్ శాఖల్లోకే ఉన్నవి కేటాయింపులు జరగడం కూడా జరిగింది.